ఈ దేశం నిమ్మలంగా ఊపిరి పీల్చుకుంటున్నదంటే దానికి కారణం మన ఆర్మీ సైనికుల త్యాగమే. వాళ్ళే గనక బార్డర్ల కావలి కాసి దేశాన్ని రక్షించకపోతే మనకేమవుతుందో కూడా తెలియదు. అయితే అంతటి గొప్ప సేవ చేసిన జవాన్లు రిటైర్ అయితే ఏం చేస్తారు? ఇంటికాడ మహారాజుగా ఉండుడో లేకుంటే పొలం కాడ వ్యవసాయం చేసుడో చేస్తారు అనుకుంటారు ఎవళ్ళైనా. కానీ గీ జవాన్ మాత్రం అందరికంటే ఉల్టా ఉన్నాడు. ఇక చూడురు ఇక సారే వాళ్ళు. గాంధీ తాతకు సలాం చేస్తున్న ఈ పెద్ద మనిషిని చూస్తురు కదా, ఈయననేగా మాజీ సైనికుడు. పేరు పిండేటి నాగేశ్వరరావు. రాజమండ్రి వీళ్ళ సొంతూరు. చూస్తానికి వయసు మీద పడ్డ ముసలాయన లెక్క కొడుతుండు గాని సార్ అప్పట్ల యవ్వనంలో ఆర్మీలో ఉండి పాకిస్తాన్ కుక్కలకు సుసు ఒప్పించినట. కార్గిల్ యుద్ధంలో పాల్గొని పాలిదేశం పందులను తరిమి తరిమి కొట్టిండు. యుద్ధం జరిగిన టైంలో ఈ సారుకు 6 బుల్లెట్ కూడా తగిలినాట ఒంట్లే. అయినా కూడా యుద్ధం చేసి గాయం ఉండంగానే డ్యూటీలోకి ఎంచి దిగిపోయిండు. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ మాజీ జవాన్ ఈ వృద్ధాశ్రమంలో ఎందుకుంటాడనంటే మనశ్శాంతి కోసమాట. ఈడ నా వయసున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నేను సుతా ఒకటిగా కలిసిపోవడం నాకు మస్తు సంబరం అనిపిస్తుందని చెప్పుకొస్తుండు. అట్లని పెళ్ళాం పిల్లలు లేరని కాదు, ఉన్నరాట. ఇంటి ఆమె బెంగళూరులో ఉంటది, బిడ్డ విజయవాడలో ఉంటదట. అయినా సరే నెల నెల వచ్చిన మంచి చెడ్డలు చూసిపోతుంటారు. ఏడాది సంధి ఈయనే నిమ్మలంగా ఉంటున్నా అని గొప్పగా చెప్తుండు. అన్నట్లు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, కాకినాడ జిల్లా ఎస్ అన్నవరంలో ఉన్న వృద్ధాశ్రమం. ఈడ చాలా మంది వృద్ధులు ఉంటారు. అందులో ఈ సారోగలు ఇక రోజు పొద్దున ధ్యానం చేసుడు, బొక్కులు చదువుడు, మొక్కలకు నీళ్లు పోసుడు, గిట్లా అన్ని పనులు చేస్తాడు. అగో ఏమంటాడు, ఇక్కడ చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి అసలు నేను వాళ్ళ మీద ధ్యాస ఉంది కానీ వాళ్ళకి నా ధ్యాస లేదు. ఇక్కడ వీళ్ళంతా చక్కగా చూస్తున్నారు కాబట్టి నువ్వు చాలా బాగా ఉన్నావని వాళ్ళు ఎప్పుడూ చెప్తున్నారు. రోజు 2 సార్లకు ఒకసారి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు. చాలా బాగుంది సార్ ఇక్కడ. అందుకే ఇక్కడ మా కూతుళ్ళ మీద కానీ భార్య మీద కానీ ఎవరి మీద ఉండట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం. ఇంటిరా అక్కడి వాతావరణం అందరిని మర్చిపోతాడు చేసిందట. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే తొలుత అందరి లెక్కనే ఈయన సుత ఓ మామూలు ముసలాయన అని అనుకున్నారట. కానీ కార్గిల్ యుద్ధంలో బుల్లెట్ తలిగి ఆర్మీ డ్యూటీ బంద్ చేసిండు అని తెలిసేటాలకు అక్కడి జనాలు వచ్చి మరీ నమస్తే పెట్టిపోతున్నారట. అంతేకాదు అందరున్నా కూడా ఈడ ఉంటున్నాడేందబ్బా అని చిత్రపోతురట. ఏదేమైనా ఈ వృద్ధాశ్రమంలో ఎందుకుంటున్నావే పెద్ద మనిషి అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. ఎవ్వరికి బరువు కాకుండా నా అంతలా నేను నిమ్మలంగా ఉంటున్నా, నాకు అందరున్నారు అని మాత్రం చెప్పుకొస్తుంది మాజీ సైనికుడు.